నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా ప్లెయిన్గా ఎక్కువ ఘాటు అవేం లేకుండా చేసుకునే పాప్కార్న్ చూద్దాము. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు కదా, చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికోసం ఒక 100 గ్రాములు ఒక బౌల్ నిండా వచ్చింది ఎండిన మొక్కజొన్న గింజలు తీసుకున్నాను. ఇవి మనకి చాలా తేలిగ్గా ఏ చిన్న చిన్న షాప్స్లో దొరుకుతాయి, లేదంటే సూపర్ మార్కెట్స్లో అయితే తప్పకుండా దొరుకుతాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని, నూనె వేడి అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 3/4 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి ఈ నూనెలో కొద్దిగా ఒక 7-8 సెకండ్లు దాన్ని వేడి చేయాలి. ఆ రెండు పదార్థాలని వేడి చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని దీంట్లో వేసుకుని ఒకసారి అన్నీ దానికి పట్టేట్టు, ఉప్పు కారం నూనె పట్టేట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొదట్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి పెంచుకొని మూత పెట్టండి. మూత పెట్టడం అనేది తప్పనిసరి, లేదంటే మన మీద చిందుతాయి. చూడండి, 2 నిమిషాల్లో అవి గెంతటం మొదలైనాయి. ఇలాగ పాప్ అవుతూ ఉంటాయి. చాలా తొందరగా అయిపోతుంది. మూత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చివరిదాకా తీయద్దు, లేదంటే అవి మన మీద చిందుతాయి. మొత్తం కలిపి పూర్తిగా నాకు ఈ బాండ్లీ అనేది నిండిపోతుంది. 100 గ్రాముల మొక్కజొన్న గింజలతో మ్యాక్సిమం 5 నిమిషాల్లో అయిపోతుంది. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 5 నిమిషాల్లో అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత పూర్తిగా అసలు ఏది పాప్ అవటం అనేది ఆగిపోయింది. దాంతో నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ వేడి మీద ఇంకేమన్నా 2-3 గింజలు ఏమన్నా లోపల మిగిలి ఉంటే ఆ వేడికే అవి ఉబ్బిపోతాయి, పాప్ అయిపోతాయి. పూర్తిగా ఆ చప్పుడు ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒకసారి మొత్తం తిప్పుకోండి. కింద ఏమన్నా ఉప్పు కారం కిందనే అడుగున ఉండిపోతే అది కొంచెం దీనికి సరిగ్గా పడుతుంది. ముందే మనం ఎందుకు ఉప్పు కారం వేసుకున్నాము అంటే అది బాగా వీటికి పట్టేస్తుంది. మనం మళ్ళీ విడిగా పొడిగా వేస్తే కనుక అది అంత బాగా వీటికి పట్టదు. ముందే నూనెలో అయితే మొత్తం ఇది ఇలా పాప్ అవుతున్నప్పుడు బాగా దానికి అంత యూనిఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. మీకు ఇది నచ్చింది అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటిదాకా. ధన్యవాదాలు.